కెరీర్ ని ఎప్పుడో మొదలుపెట్టినా ఆశించిన మేర సక్సెస్ లేని హీరోలలో మంచు విష్ణు కూడా ఒకరు. కెరీర్ లో దేనికైనా రెడీ, దూసుకెళ్తాలాంటి కొన్ని సినిమాలు తన కెరీర్ కి మంచి బూస్టప్ ఇచ్చినా తర్వాత చేసిన సినిమాల విషయంలో తప్పులు చేసిన మంచు విష్ణు కెరీర్ లో చాలా డౌన్ అయిపోయాడు. ఇలాంటి టైంలో తన కెరీర్ లోనే ఆల్మోస్ట్ హైయెస్ట్ బడ్జెట్ తో ఊహకందని రేంజ్ లో తెరకెక్కుతున్న సినిమా కన్నప్ప. తనకి ఇప్పుడు బిగ్గెస్ట్ కంబ్యాక్ కి సిద్ధమవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ ఈ సినిమా కోసం మంచు విష్ణు 100 కోట్ల రేంజ్ మమ్మూద్ బడ్జెట్ పెట్టి సినిమాను తీస్తూ ఉండగా చాలా మంది స్టార్స్ ను ఈ సినిమాలో స్పెషల్ రోల్స్ చేస్తూ ఉండటంతో సినిమా మీద అంచనాలైతే భారీగానే ఉన్నాయి. ఇక ఇప్పుడు అఫీషియల్ గా సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ చూసిన తర్వాత క్వాలిటీ పరంగా మాత్రం చాలా రిచ్ గా అనిపిస్తున్న కన్నప్ప మూవీ కథ ఏంటనేది టీజర్ లో కొద్ది వరకు చెప్పారు. వాయులింగాన్ని ధ్వంసం చేయడానికి వచ్చిన వందల మందిని కన్నప్ప ఒక్కడే చంపేస్తాడు. దాంతో వచ్చిన విలన్ గ్రూప్ అన్న అయిన మెయిన్ విలన్ హీరో మీద పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. ఇలాంటి టైంలో అందరితో యుద్ధం చేస్తున్న హీరో ఆపదల్లో ఉన్న టైంలో మహాశివుడు, నందీశ్వరుడు స్వయంగా ఎలా హెల్ప్ చేశారు అన్న కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కబోతుందని కన్నప్ప టీజర్ చూస్తుంటే అనిపిస్తుంది. సినిమాలో విష్ణు లుక్స్ కొత్తగా ఉన్నప్పటికీ అంతగా పర్ఫెక్ట్ గా సెట్ కాలేదేమో అనిపించింది. కానీ యాక్షన్ సీన్స్ లో మాత్రం బాగానే చేశాడని టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఇక శివుడిగా అక్షయ్ కుమార్, నందీశ్వరుడిగా ప్రభాస్ నటిస్తూ ఉండగా టీజర్ లో ఆ షాట్స్ హైలైట్ గా నిలిచాయని చెప్పాలి. ఓవరాల్ గా టీజర్ చూసిన తర్వాత కొన్ని సీన్స్ అయితే బాగా మెప్పించాయి. కానీ ఓవరాల్ గా టీజర్ చూసిన తర్వాత కాన్సెప్ట్ ఎందుకో శక్తి సినిమాను కొద్ది వరకు గుర్తు చేసింది. ఓవరాల్ గా కన్నప్ప మూవీ అన్ని అనుకున్నట్లు జరిగితే విష్ణు కెరీర్ టర్నింగ్ పాయింట్ గా అయ్యే అవకాశం ఎంతైనా ఉంది. కన్నప్ప నావెల్ నుండి కథను తీసుకొని కథలో జస్ట్ ఇంట్రోగా యాక్షన్ కట్ ను మాత్రమే తీసుకొని టీజర్ ను రిలీజ్ చేశారని అనుకోవచ్చు. సినిమా మీద బోలెడు ఆశలు పెట్టుకున్న మంచు విష్ణుకి ఇప్పుడు కన్నప్ప మూవీ ఎలాంటి బూస్టప్ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక 24 గంటల్లో కన్నప్ప టీజర్ కి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.